శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ కీలక ప్రాజెక్టులకు నీళ్లు తీసుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈరోజు శ్రీశైలం డ్యాంలో 875 అడుగులకు నీరు పడిపోయింది. ఇంకొక 10 అడుగుల నుంచి 15 అడుగులు లోపే రాయలసీమలోని కీలకమైనటువంటి ప్రాజెక్టుకు నీరు అందించే పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోగలము. తెలంగాణ ప్రభుత్వం నిబంధనల భిన్నంగా ఎడమ కాలువ నుంచి విద్యుత్ ఉత్పత్తి 35,000 క్యూసెక్కులు పర్ డే చేస్తూ ఉంది. దాన్ని ఆపాల్సిన ప్రభుత్వం ఆపకపోగా తను కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో కుడి కాలువ నుంచి నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. 2 కాలువల నుంచి నిబంధనలకు భిన్నంగా దాదాపు రోజుకి 5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి కిందకు వదిలేస్తున్నారు. ఈ విధంగా 4-5 రోజులు వదిలేస్తే శ్రీశైలం డ్యాంలో 860, 60, 70 మధ్య నీళ్లు పడిపోతే పోతిరెడ్డిపాడుకి నీళ్లు రావు. 860 అడుగులకి శ్రీశైలం డ్యాంలో నీళ్ళు వెళ్ళిపోతే పోతిరెడ్డిపాడు నుంచి రోజుకి 1000 క్యూసెక్కులు కూడా తీసుకోలేము. అదే ఈ రోజైతే 35,000 పైచిలుకు క్యూసెక్కులు నీళ్ళు తీసుకునేదానికి వెసులుబాటు ఉంది. ఆ రకంగా పర్ డే 3 టీఎంసీలు తీసుకునేదానికి వెసులుబాటు ఉంది. వారం రోజులు పూర్తి స్థాయిలో నీళ్ళు తీసుకుంటే రాయలసీమలో ఉన్నటువంటి కీలక ప్రాజెక్టులు అయినటువంటి వెలుగొండ కావచ్చు, గోరకల్లు కావచ్చు, బ్రహ్మంసాగర్ కావచ్చు, అదేవిధంగా చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ కావచ్చు, గండికోటకు మనం నీళ్లు సఫిషియెంట్గా తీసుకుంటే ఎలినో వల్ల రేపు వర్షాలు రాకపోయినా ఖచ్చితంగా తాగునీటి సమస్య రాకుండానైనా మనం చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎలినో వల్ల అసలు వర్షాలే పడకపోతే వచ్చే వేసవిలో పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని రాయలసీమ ప్రాజెక్టులకి నీరందించే కీలకమైన పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తి స్థాయి సామర్థ్యంతో నీళ్లు తీసుకోండి. నిబంధనలు కేఆర్ఎన్బి చెప్పచ్చు. మరి ఈరోజు కల్వకుర్తి నుంచి వాళ్ళు పూర్తి స్థాయి నీటి మట్టం నుంచి నీళ్ళు తీసుకుంటున్నారు. అది నిబంధనలు గుర్తురావా? కుడి ఎడమ కాలువ నుంచి నిబంధనలు భిన్నంగా 885 అడుగుల ఎత్తులో నీళ్లుండి నాగార్జున సాగరు, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ నిండిపోయి సముద్రంలో కలిసేటప్పుడు కూడా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. దానికి భిన్నంగా పర్ డే 5 టీఎంసీలు 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయే, ఇది నిబంధనలకు విరుద్ధం కాదా? కానీ రాయలసీమ ప్రాజెక్టు నీళ్ళు తీసుకునేప్పుడు మాత్రం నిబంధనలు గుర్తొస్తాయా? కనీసం రాయలసీమ ప్రాజెక్టుకు హక్కుతో కూడుకున్న నీళ్ళు ఉన్నాయి కదా. ఎస్ఆర్బీసీకి కానీ, ఇతర గాలేరు నగిరికి కానీ, తెలుగు గంగ ఎస్పేక్ కెనాల్కి కానీ, లేదా నిప్పుల వాగు ద్వారా నెల్లూరు జిల్లాను సోమశిల ద్వారా కండలేరు ద్వారా మల్లిమడుగు ద్వారా తిరుపతి నగరానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది కదా. ఆ నీళ్లు కూడా కొంతమేరకు తీసుకోవాలి కదా. ఇలాంటి ముందస్తు చర్యలు తగిన ఏర్పాట్లు చేసుకోకపోతే ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వచ్చే వేసవిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చే భక్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్షాభావం ఉన్న కారణంగా ఈ ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఈరోజు నాగార్జున సాగర్కి నీళ్ళు రోజుకి 5 టీఎంసీలు వదిలేస్తే నాగార్జున సాగర్ నీళ్ళు ఉంటాయి. అప్పుడు తెలంగాణకు గల నీళ్ళు తీసుకుంటారు. తెలంగాణకు వచ్చిన నష్టమే లేదు, నష్టపోయేది రాయలసీమ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకుని పోతిరెడ్డిపాడుకు పూర్తి స్థాయి నీటి మట్టంలో నీళ్లు తీసుకోండి. అలా అవకాశం కూడా 5-6 రోజులే ఉంటుంది ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే. అదేవిధంగా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు పూర్తి స్థాయిలో ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేంతవరకు, కనీసం తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నీళ్ళు ఇచ్చేదన్నా ఇచ్చేసిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసుకోండి. ఎలాగా నాగార్జున సాగర్కి వెళ్తుంది కదా. కనీసం ఈ ముద్దస్తు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ చేస్తున్న ప్రయత్నాలు ఆపాలి. ఆపకపోగా పోటీపడి మీరు కూడా నీళ్లు లిఫ్ట్ చేసేస్తూ ఉంటే కిందకి విద్యుత్ ఉత్పత్తి పేరుతో రేపు రాయలసీమ పరిస్థితి ఏం కావాలి? దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనల భిన్నంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఆపేయండి. రాయలసీమకి ఇవ్వాల్సిన ప్రాజెక్టులు నీళ్ళు ఇవ్వండి. తర్వాతనే కిందకి నీళ్ళు వదిలే ప్రయత్నం చేయండి. ఈ ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి రాయలసీమ ప్రజల పక్షాన రాయలసీమ మేధావుల ఫోరంగా నేను డిమాండ్ చేస్తున్నాను.